అధికారం కోసం నువ్వెంతకి దిగజారిపోతావో ఇప్పుడు చూస్తున్నాను. ఒకప్పుడు కూడా చూశాను. ఆ రోజు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టకపోయింటే ఈ కథ అంతా జరిగేదా? అధికారం చేతులు మారకుండా ఉండాలని, అదెప్పుడు నీ దగ్గరే ఉండాలని నిన్న ఇన్ఛార్జ్ని కలిసావంట. దానికాయన పెదకాపు బతికే ఉన్నాడు, అక్కమ్మ బతికే ఉంది, సత్తిరంగయ్య మనుషులు కూడా బతికే ఉన్నారు. నీ కొడుకు చచ్చిన రోజునే నువ్వు చచ్చావు. ఇంకా నీలో దమ్ముందంటే, ఆళ్లతో పోటీ ఉండకూడదు అనుకుంటే ఆళ్లందర్నీ చంపి కనిపించన్నాడంట. అయినా ఇక్కడికొచ్చావంటే కుదిరితే నన్ను కూడా చంపెళ్ళిపోదామనేగా. అప్పుడు ఆ రోజు సత్తిరంగయ్యను పెదకాపే చంపాడనుకున్నాను. కానీ దాని వెనకాల నువ్వున్నావని తెలిసింది. ఇప్పుడు నన్ను చంపడం పెద్ద విషయమేమీ కాదు. ఆ రోజు కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావని తెలుసు. దానికంటే ముందే నువ్వు నన్ను పిలుస్తావని కూడా తెలుసు. అందుకనే వచ్చాను. చావు గురించి నాకు కొత్తగా చెప్తున్నావా? చిని అమ్మ, బతుకున్నంతకాలం ఇద్దరు చావుల గురించే ఆలోచించారు. ఎవడెంత గొప్పగా చేస్తాడా అని జనాన్ని పక్కనెట్టేశారు. ఇప్పుడు చెప్తున్నాను, నీ అంతట నువ్వే తప్పుకుని పెదకాపుకి దారిస్తావా, లేదా సత్తిరంగయ్యలా తుడుచుకుపోతావా? అంటే సత్తిరంగయ్యను చంపింది నన్ను చంపేది ఒక్కటేనా? నా కొడుకేదో సిన్నోడు కాబట్టి అన్ని చంపారు. నా మీద చెయ్యేసే ధైర్యం ఉందా? ఓడిపోయి సచ్చే సావుకి, గెలిసి సచ్చే సావుకి తేడా లేదా? నేను గెలిసే సస్తాను. గెలుపెప్పుడు నాదే. రమ్మనెవడికైనా దమ్ముంటే. పదిహేను సంవత్సరాలుగా మా నాన్న నలిగిన నలుగుడికి ఈ నా కొడుకే కారణం. నువ్వు రానంత వరకు మా నాన్న ఒక్కడే చేతకానోడు. నువ్వు వచ్చాక అందరినీ చేతకానం చేశావు. మా నాన్న దీని భూమి మీదకే రాకూడదనుకున్నాడు. అలాంటి దీని కొంపలో తీసుకొచ్చి పెట్టావు. ఇది ఎక్కడితో ఆగదే, చూస్తాను మీ అమ్మ ఎక్కడి వరకు వెళ్తారో. రేపు పొద్దునుంచి ఇక్కడ జరగబోయే చరిత్ర చాలా కొత్తగా ఉంది. నువ్వెంత కాదనుకున్నా రేపు నీ పేరు ప్రకటించే అవకాశమే ఎక్కువ. అదే జరిగితే మారబోయే మన భవిష్యత్తుకి ఒక అడుగు పడ్డట్టే. ఈసారి వద్దనుకు పెదకాపు. బంధాల పక్కన ఉండాలా, బాధలు పడేవాళ్ల పక్కన ఉండాలంటే అది నువ్వే తెలుసుకో. కన్నబాబు, ఈసారి చంపడం అంటూ వస్తే ఆడు ఈడు ఊళ్ళో జనాలని కాదు, పెదకాపుని చంపాల. వాడక్కడి చావు 100 చావుల పెట్టు. ఆడే చావాలా? రేయ్, నీకు దండరా బాబు. ఈ నా కొడుకు ఆ రోజు అందరినీ వేలెట్టి చూపించి మొత్తం లోకు చేసేసాడు. అప్పుడు మనం ఏం చేసాం? ఆ లేలాగాన్ని తీసుకొచ్చి కొట్టాం. ఆడిని మాయం చేయిస్తాం. ఆ దెబ్బకి పెద్ద కాపుగాడు వచ్చి సత్రంగా తల నరికేశాడు. చెల్లుకు చెల్లు. కానీ తెల్లారితే రాజకీయాలు అన్నీ మారిపోతున్నాయి. ముందు నా కొడుకుని దూరం పెట్టు. ఆల్లోడని తెలిసినా ఇప్పుడు దాకా ప్రెస్టేజ్ కోసం మేపుకుంటూ వచ్చాం. ఇదిగో 4 ఏదో అవకాశం వచ్చింది. ఇంకా మనకు వద్దురా బాబు, ఇచ్చేద్దాం. నువ్వా లేవలేవు, మేమా పేనాలు దక్కించుకోలేం. రే ఇటు చూడరా, నువ్వు నా సొంత బాబాయ్ కొడుకురా. వద్దురా బాబోయ్, మనకి రత్తాలు పౌరుషాలు ప్రెస్టేజ్లు మనకొద్దురా. ఇవన్నీ మనకి తెలియ బేరాలు కాదురా బాబు. చెప్పరా ఆడికి. మొత్తం అందరూ కలిసి సావిలా ఉన్నారు కలరా మీరు అందరూ కలిసి. అనాలరా బాబు. మనిషిలో కసి తగ్గినా, కనికరం పెరిగినా, ఆడు మనోడైనా పరాయోడైనా పెదకాపు కౌరు పెట్టు. నువ్వు కూడా రామారావు గురించి వచ్చావు మామా? రామారావు కోసం రాలేదురా, పెద్ద కోసం వచ్చాను నా కొడక.
చెప్పింది ఇక్కడతో వదిలేయమని. అన్నంతో పాటు అధికారం కూడా అలవాటైపోయిన వాళ్ళం వదిలేయగలమా? అధికారం అనేది కనీసం ఆలోచనలో కూడా రాని నీలాంటి ఎవడెవడనో పెట్టి ఏదేదో చేద్దాం అనుకుంటే చూస్తా ఊరుకుంటావా? అది మార్పు అంటావా, పోయే కాలం అంటావా? మీ అన్నయ్య జైల్లో కనపడిన కానించి ఎవడెవడో ఏదేదో అనుకుంటున్నాడు. ఆని దాచింది నేనే. నాయకుడంటే ఎవడు, ఎలా ఉంటాడు? కొన్ని లక్షల మంది కలల్ని తన కళ్ళల్లో నింపుకునుంటాడు. కొన్ని వేల మంది నమ్మకాల్ని తన భుజాలపై మోస్తా ఉంటాడు. ఎదుటోళ్లు తనని తన వాళ్ళని దెబ్బ కొట్టాలని చూసినప్పుడు మొదటి దెబ్బ ఆడే తింటాడు. ఆ రోజు సత్రంగా తల నరికి పెద్ద మగాళ్ళం అనుకున్నారు కదరా. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా చెప్తున్నాం, మీకే ఎంత ఉంటే మాకెంత ఉండాలరా. నా కొడకలరా, మీ ఇద్దరు అన్నదమ్ముల్ని ముక్కలు ముక్కలుగా చేసి మా బలం ఏంటో రుజువు చేసుకుంటాం. ఇప్పుడు ఎవరో వచ్చి కొన్ని గంటల్లో మీకు సీట్ ఇచ్చి మీరు నగ్గేసి దానికంటే ముందు మీరు బతుకుండాలి కదరా. ఇంకాసేపట్లో పోయే మీకు కీర్తులు కిరీటాలు వచ్చి మోకాల మీద ఉంగి బతిమాలండి. వదిలేస్తా. కనీసంలో కనీసం తిండి తెప్పలు లేకపోయినా ఊపిరిందు చాలు అని సర్దుకుని బతికేద్దరు గాని. అన్నా రే, అమ్మేం చెప్పిందిరా? నలుగురు కొట్టైన 4 బితుకులు సంపాదించుకోమంది కదరా. లే, ఇక్కడికి పోయిందిరా ధైర్యం లేరా? రేయ్, ఏదున్నా లేకపోయినా ఆత్మగౌరవం లేకపోతే బతకలేరంట కదరా. ఒకప్పుడు నీ తల్లి వల్ల ఓ సాటి ఆడదాని ప్రాణం నిలబడింది. ఇప్పుడు అదే తల్లికి కడుపు కొత్త మిగిల్చాలనుకోవట్లేదు. అందుకే వదిలేస్తున్నా కొడక్క. నుంచొని బతుకుతావో ఒంగుని బతుకుతావో బతుకు. రేయ్, కుర్చీలో కూర్చున్నాక నేను పైన ఉన్నాను మిగిలిన అందరూ కింద ఉన్నారని చెప్పి గిలగిలా కొట్టుకునే మనస్తత్వాలు మీరెప్పుడు పరిపాలించాలరా? పరిపాలించాలంటే దానికోసమే పుట్టామని నమ్మాలి. నా పుట్టుక వేరు వాళ్ళ పుట్టుక వేరు అని చెప్పేసి గట్టిగా అనుకోవాలి. ఎన్ని జన్మలకు వస్తుందిరా అలాంటి పుట్టుక మీకు? నా మాట వినపడకపోతే అదే జనం నిశ్శబ్దంగా ఉంటారు. ఇంకొంచెం పైన చూసుకోవాలనుకుంటే వాళ్ళ భుజాల మీదకి ఎక్కించుకుంటారు. ఇంకా పైన చూసుకోవాలనుకుంటే కుర్చీలో కూర్చోబెడతారు. కుర్చీలో కూర్చోబెట్టాలన్నా దించాలన్నా జనం నువ్వెడురా? అదే జనం మధ్యలో ఉంటా, అదే జనంతో ఉంటా. నా కొడక్క. ఈ రోజు రామారావు గారు వచ్చి ఎవరి పేరు చెప్పబోతున్నారో తెలుసా? రామారావు గారు సీట్ ఇచ్చేది డబ్బున్నోళ్ళక, నలుగురు వెనకాలన్నోళ్ళక, పోరాటం చేసేవాడు.
వీరుడు. అలాంటి వాడేవాడు ఒకప్పుడు అన్నారు కదరా, నీకెంత ఉంటే మాకెంత ఉండాలని. ఇప్పుడు చెప్పరా, దీని అమ్మ తలుచుకుంటే ఇదిగో ఇంత ఉండాలని.